ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. పగడబందీ ఏర్పాట్లు చేయడంతో భక్తుల దర్శనాలు సాఫీగా సాగుతున్నాయి. ఓ సామాన్య భక్తుడు దుర్గమ్మకు 18 లక్షల రూపాయలతో బంగారు మంగళసూత్రం సమర్పించి భావోద్వేగానికి గురయ్యాడు. ఒక చేతిలో మధురసాలతో కూడిన మాణిక్య పాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించి అన్నపూర్ణాదేవిగా బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. షడ్రుచులతో కూడిన భక్ష్య భోజ్యాదులు ఈ తల్లి అనుగ్రహం ద్వారానే మానవాళికి అందుతున్నాయనే విశ్వాసంతో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లలో వెళ్లి జగన్మాతను కొలుస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సహా పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. గతం కన్నా ఈసారి ఏర్పాట్లు బాగున్నాయని రఘురామ ప్రశంసించారు. దసరా ఉత్సవాలు బాగా జరుగుతున్నాయని, చిన్న చిన్న లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతున్నామని దుర్గమ్మ దర్శనానంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. 300 రూపీస్ టికెట్స్ తక్కువ తీసుకున్నారు, 500 రూపీస్ టికెట్స్ ఎక్కువ తీసుకున్నారు. ఎవరైనా త్వరగా దర్శనం చేసుకోవాలని అనుకుంటే 500 రూపీస్ ఒక 1.5 అవర్ పడితే 300 రూపీస్లో 15 మినిట్స్లో అయిపోతుంది. సో అది దయచేసి గమనించగలరు. మధ్యలో ఒక ప్రదేశంలో 500 రూపీస్ వస్తున్నప్పుడు కొంత త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు 300 రూపీస్లో ఎంటర్ కావడానికి కూడా అవకాశం ఉంది. దర్శనం చేసుకునేటప్పుడు కూడా పెద్ద దూరం ఏం లేదు. సో అది అర్థం చేసుకుంటే మనము చాలా బాగుంటుంది. కొందరు భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు సుమారు 6.5 కేజీల వెండితో చేసిన నెమలి వాహనాన్ని అమ్మవారికి కానుకగా బహుకరించారు. ప్రకాశం జిల్లా కొండపికి చెందిన కల్లగుంట అంకులయ్య 18 లక్షల రూపాయలతో దుర్గమ్మకు పసిడి మంగళసూత్రాన్ని సమర్పించారు. దాతలను వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ ఈవో కెఎస్ రామారావు అమ్మవారి శేష వస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఇదే రోజుల్లో అమ్మవారికి 1,04,000 రూపాయలు చీర తీసుకొచ్చి మా పూజారి గారిని అడిగాను, ఏం చేయమంటావు సార్ అని అంటే, అమ్మవారికి విలువైంది తాలిబొట్లు, అవి చేపించుకయ్యా, నీ స్తోమత ఎంత, నువ్వు టెంకాయ బొండాలు కొట్టేవాడు అన్నావు కదా, ఏదో 2 లక్షలు పెట్టి అంతవరకు చేపించుకో అన్నాడు. ఆడకు పోయినాక 2 పోయి 4 అయినాయి, 4 పోయి 6 అయినాయి, 6 పోయి 12 అయినాయి, 12 పోయి 18 అయినాయి. ఆ తల్లి చూసుకుంది. కష్టం అమ్మది, ఫలితం నాకు ఇస్తుంది అంతే. ఏది నాది కాదు, ఇదంతా అమ్మ సర్వే. లేకపోతే నేనేంది, ఈ చేపించి ఏంది, మా అమ్మ ఇష్టమేంది, ఎందుకు పనికిరాని వాడి చేత ఈ పని చేపించుద్దాం అమ్మ. మా తల్లి భక్తి అంతా ఆ తల్లి దగ్గర. కొబ్బరి బొండాలు కొడతానమ్మా. దసరా మహోత్సవాల సందర్భంగా బెజవాడ దుర్గమ్మకు ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. చిన్న రాజగోపురం వద్ద ఆలయ ఈవో వారికి స్వాగతం పలికి దర్శనం చేయించారు.